కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా ప్రకటిస్తే ఏడాది తర్వాత అటకెక్కింది. ఇదే సినిమాను ఎన్టీఆర్ తో ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ కూడా అనుమానమేనా? గురూజీ తీయాలనుకున్న మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కథ మళ్ళీ బన్నీ దగ్గరికే వచ్చిందన్న వార్తలో నిజమెంత? లేదంటే తారక్ తో తీస్తాడా? వాచ్ ది స్టోరీ. దేనితో మొదలయ్యావో అది నీతోనే ఉంటుంది అని అత్తారింటికి దారేదిలో పవన్ బ్రహ్మానందంకు ఓ వరమిస్తాడు. బ్రహ్మి కెరియర్ డ్రైవర్ గా మొదలవుతుంది. మళ్ళీ అక్కడికే చేరతావని వరమిస్తాడు పవన్. త్రివిక్రమ్ కూడా ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికే చేరతాడా అన్న డౌట్ కు 20న ఫుల్ స్టాప్ పడనుంది. తారక్ తోనే తీస్తే బర్త్డే గిఫ్ట్ గా ఈ నెల 20న ఈ క్రేజీ మైథలాజికల్ మూవీని ప్రకటిస్తారు. అలవైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీ ప్లాన్ చేస్తే వర్కౌట్ కాలేదు. దీంతో మహేష్ తో గుంటూరు కారం తీస్తూ సెట్స్ పై ఉండగానే అల్లు అర్జున్ తో మూవీ ప్రకటించాడు. అప్పటికింకా పుష్ప 2 రిలీజ్ కాలేదు. పుష్ప 2 ఇండియా వైడ్ రికార్డులతో మోతెక్కించింది. ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను బన్నీ పక్కన పెట్టి అట్లీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్ డేట్స్ కోసం విసిగిపోయిన గురూజీ ఇదే కథను ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు. అయితే తారక్ నటిస్తున్న డ్రాగన్ ఇప్పట్లో పూర్తయ్యేటట్టు కనిపించడం లేదు. వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం తీస్తున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఎన్టీఆర్ తో ఫిక్స్ అయినా మధ్యలో బన్నీ పేరు మళ్లీ వినిపించింది. అయితే రాక తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గురూజీకి ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. లార్డ్ కార్తికేయ కథ యూటర్న్ తీసుకుని తారక్ దగ్గరకు చేరింది. ఎన్టీఆర్ ను గాడ్ ఆఫ్ వార్ గా ప్రిపేర్ చేస్తున్నాడు త్రివిక్రమ్. వార్ 2 డబ్బింగ్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ చేతిలో కార్తికేయ బుక్ కనిపించింది. దీంతో గాడ్ ఆఫ్ వార్ క్యారెక్టర్ ను స్టడీ చేస్తున్నట్లు హింట్ ఇచ్చాడు తారక్. ఈ సీన్ తర్వాత కూడా అల్లు అర్జున్ పేరు మళ్లీ వినిపించినా లోకేష్ కనగరాజ్ ఎంట్రీతో గురూజీ అల్లు కాంపౌండ్ నుంచి ఎగ్జిట్ కావాల్సి వచ్చింది. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే 20న ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీని అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలిసింది. అంతేకాదు కాన్సెప్ట్ వీడియోను కూడా రిలీజ్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్ కు ఇది ఒక పెద్ద ట్రీటే. మరి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో క్రేజీ ప్రాజెక్ట్ కెమెరా ముందుకు రావాలంటే ముందు ప్రశాంత్ నీల్ మూవీ పూర్తి కావాలి. ఆదర్శ కుటుంబం పూర్తయితే గానీ త్రివిక్రమ్ ఫ్రీ కాలేడు. తారక్ ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా గాడ్ ఆఫ్ వార్ ను పుట్టినరోజున ప్రకటించినా ఇప్పట్లో సెట్స్ పైకొచ్చే ఛాన్స్ లేదు. 2027లో ఫస్ట్ హాఫ్ లో వస్తుందా లేదంటే సెకండ్ హాఫ్ లో వస్తుందో చూడాలి మరి.